పుట్టస్వామి ఆధార్ కేసు తెలుసా? ఆధార్ యాక్ట్ పుట్టస్వామి కేసుని ఆధార్ కేసు అని కూడా అంటారు. మనకి ఆధార్ యాక్ట్ అనేది ఒకటి ఉండింది. ఓకే, ఆధార్ యాక్ట్ టార్గెటెడ్ బెనిఫిషియర్స్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఒక చట్టం ఉండింది. అయితే మీకు అందరికి తెలిసి ఉంది కదా, ఈ యాక్ట్ని మనీ బిల్గా పెట్టి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనీ బిల్ బెనిఫిట్స్ మీకు తెలుసా? మనీ బిల్ అయితే బెనిఫిట్స్ ఏంటంటే రాజ్యసభలో దాన్ని ఆపడానికి ఉండదు, ఖచ్చితంగా పాస్ అవుట్ చేసేసేయాలి. సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, లోక్సభలో యాజ్ ఇట్ ఈస్ రూలింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మెజారిటీ ఉంటుంది, బిల్ పాస్ అయిపోతుంది. రాజ్యసభలో డిఫీట్ కావద్దంటే ఏం చేయాలంటే మనీ బిల్గా పెట్టి చేయాలి. సో మన వాళ్ళు ఏం చేశారంటే ఆధార్ యాక్ట్ని మనీ బిల్గా పెట్టి పాస్ చేయించేసారు అనమాట. అట్లా ఈ కేసు అనేది ఇష్యూ రావడం జరిగింది. సో బేసిక్గా మీకు ఆధార్లు ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే, అన్నిటికీ ఆధార్ లింక్ పెడతాం. మొబైల్ ఫోన్కి, స్కూల్ అడ్మిషన్కి, ట్రీట్మెంట్కి, పెన్షన్కి, బ్యాంక్ అకౌంట్కి, ఇదే ఎన్నికంటే దానికి ఆధార్ పెట్టేస్తున్నాం, అంతే కదా. అప్పుడు రీసెంట్గా ఇది ఇంపార్టెంట్, పుట్టస్వామి గారు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఓకేనా, ఫార్మర్ జడ్జినా రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. సో అప్పుడు న్యూస్లో ఉండింది ఈ కేసు మళ్ళీ. సో పుట్టస్వామి గారు ఏమంటారంటే, మన డేటా ప్రొటెక్షన్, సరేనా, మన డేటా ఇంత ఇంపార్టెంట్ కదా, అది దేనికి లింక్ చేసేస్తున్నాం, అసలు సేఫేనా అది కదా. మీరు కొన్ని మూవీస్ చూసింటారు, అప్పుడు ఆ మధ్య వచ్చింది విశాల్ది ఏదో మూవీ, అందులో ఏదో ఒక నెంబర్ ఏదో పెట్టి మొత్తం మన డీటెయిల్స్, మనం ఎక్కడ లోన్ తీసుకున్నాము, ఎక్కడ ఎంత అప్పు తీసుకున్నాము మొత్తం తెలిసిపోతుంది అక్కడ. అంటే మొత్తం మన పుట్టుపూర్వతరాలు ఒక నెంబర్ కొడితే వచ్చేస్తున్నాయి. ఎలా తెలిసిపోయినా అందరం షాక్ అయిపోతాం. ఇప్పుడు ఆధార్ పాన్కి లింక్ ఉంది, ఇదేమో బ్యాంకుకి లింక్ ఉంటుంది, తర్వాత మనకు పెన్షన్ అకౌంట్ ఉంటే దానికి లింక్ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో షేర్స్ డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ పెడితే దానికి లింక్ ఉంటుంది, మొబైల్ ఫోన్కి లింక్ ఉంటుంది. అంటే ఇప్పుడు నా మొబైల్ నెంబర్ కొట్టేస్తే నా పుట్టుపూర్వతరాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంత క్రూషియల్ డేటా కదా, డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంత క్రూషియల్ డేటా అసలు ఎవరి చేతిలో ఉంది, ఎలా ఉంది, అసలు అది సేఫేనా, దాన్ని మిస్యూజ్ చేస్తే ఎవరిది బాధ్యత కదా. నా అకౌంట్లో ఎంత మనీ ఉన్నాయో మీరు నా నెంబర్ కొడితే మీకు తెలిసిపోతుంది, నా వైలేషన్ కాదా, నా ప్రైవసీ వైలేషన్ కాదా కదా. ఇవన్నీ ఇష్యూస్ పుట్టస్వామి కేసులో రేజ్ అయ్యాయన్నమాట. సో ఈ కేసులో ఏం జరిగింది అంటే, రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించబడింది. రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని ఏ కేసులో చెప్పాము, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పారు. ఇట్ ఈస్ డిక్లేర్ దట్ ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అండర్ 21, దాన్ని వయలేట్ చేయకూడదు, స్టేట్కి కూడా ఆ హక్కు లేదు. క్లియర్. నెక్స్ట్, ఆధార్ యాక్ట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చి ఆధార్ యాక్ట్ని వ్యాలిడ్ చేయడం జరిగింది. ఆధార్ యాక్ట్ మీద వెళ్ళింది కదా, అయితే ఆధార్ యాక్ట్ మొత్తానికి వ్యాలిడేషన్ ఇవ్వలేదు. అందులో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, లైక్ మొబైల్ సిమ్ కార్డ్స్ గురించి, బ్యాంక్ అకౌంట్స్ గురించి మనకి అంటే ఖచ్చితంగా మ్యాండేటరీ లింకింగ్ నుండి ఆప్షనల్ లింకింగ్కి మార్చడం జరిగింది. సో కొన్ని మార్పులు చేర్పులు చేసేసి ఆధార్ యాక్ట్ని వ్యాలిడ్ అని చేయడం జరిగింది. పుట్టస్వామి కేసు అర్థమైందా. రైట్ టు ప్రైవసీ యాజ్ అ ఫండమెంటల్ రైట్, ఏ కేసు, పుట్టస్వామి. ఇది కేసు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత కాలంలో వచ్చిన LGBTQ కమ్యూనిటీ రైట్స్ కానీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి కానీ, సరోగసీ గురించి కానీ, ఇట్లా వేరే అంశాలు వచ్చినప్పుడు వాటిని ఇండైరెక్ట్గా రైట్ టు ప్రైవసీకే లింక్ చేశారనమాట. అలా మీకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ అమ్మాయిలు, DK బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అరెస్ట్ డిటెన్షన్. మన మూవీస్లలో మీరు బాగా చూస్తుంటారు అనమాట, మన ఒక హీరో పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఆల్ ఆఫ్ సడన్ అరెస్ట్ చేసేస్తారు, ఏం చెప్పరు, కొట్టుకుంటూ తీసుకొచ్చేస్తారు, ఇలా కొన్ని ఉంటే చేస్తారనమాట బేసిక్గా. అయితే అరెస్ట్ చేయాలన్నా, డీటైన్ చేయాలన్నా కొన్ని పద్ధతులు ఫాలో అవుతాం. ఇప్పుడు మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఇందులో ఏంలో చూసినా కానీ అరెస్ట్కి ఒక ప్రొసీజర్ ఉంది. అరెస్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. లైక్ ఎట్లా చెప్పాలంటే, ఆ క్యాండిడేట్కి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి ఫస్ట్ థింగ్. తర్వాత అరెస్ట్ చేసే పర్సన్ అతన్ని డిస్క్లోజ్ చేయాలి, నేను ఎవరు, ఇప్పుడు నేను ఎస్ఐ అనుకుని ఇది ఎస్ఐ, ఇది నా డెసిగ్నేషన్, వారెంట్ చూపించాలి ఆయనకి. ఓకే, వారెంట్ లేని సందర్భాలలో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా రీజన్స్ చెప్పాలి, ఈ కారణంగా నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పాలి. అతన్ని తీసుకెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఇంటిమేషన్ ఇవ్వాలి, లీగల్ రిప్రజెంటేషన్ ఉంది, ఎవరైనా అడ్వకేట్ ఉంటే మాట్లాడుకొని చెప్పాలి. ఆయనకి స్తోమత లేదని తెలిస్తే అప్లికేషన్ పెట్టించి ఫ్రీగా అడ్వకేట్ పెట్టించాలి. ఇట్లా కొన్ని ప్రాసెస్ ఉంటాయి, ఇవన్నీ ఫాలో చేసిందే అరెస్ట్ లీగల్గా ఉంటుందన్నమాట. వీళ్ళు కాకుండా ఏ రకంగా చేసినా కూడా అది హ్యూమన్ రైట్స్కి గ్రేవ్ వైలేషన్, 21ని వైలేట్ చేసినట్టే. అర్థమైందా, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేస్తుంది ఇక. ఓకే, అలా. సో అరెస్ట్ అప్పుడు, డీటైన్ అప్పుడు గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యే మీరు అరెస్ట్ చేయాలి అని చెప్పింది DK బస్సు కేసులో, సరేనా. నెక్స్ట్, హుసేనీరా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద అక్యూజ్డ్, రైట్ టు స్పీడీ ట్రయల్.
ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద అక్యూజ్డ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ స్టేట్. ఏంటిది అది? ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ స్టేట్. మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఏమవుతుంది అంటే, మీరు చాలా మందికి ఇప్పుడు డబ్బున్న వాళ్ళైతే పద్ధతి వేరే ఉంటుంది. వాళ్ళకి అరెస్ట్ బాగా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ అనుకోండి, ఇట్లా అరెస్ట్ చేసిన వెంబటే వాళ్ళకి ఒక 4-5 లాయర్లు వచ్చేస్తారు. వాళ్ళని అక్కడ నుండి బయట తీయడానికి మొత్తం వాళ్ళ సహజ అన్ని శక్తులన్నీ ఫాలో చేసి వాళ్ళని బయటకు తీసుకెళ్తారు. పూర్ బ్యాక్గ్రౌండ్లో, అన్ఎడ్యుకేటెడ్ ఏరియాస్లలో, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటిది చూడండి. అరెస్ట్ అయినంత మాత్రాన అతను నేరస్తుడు అని అనుకోకూడదు మనం. అక్యూజ్డ్కి అఫెండర్కి చాలా తేడా ఉంటుంది. అక్యూజ్డ్ అంటే నేరం మోపబడిన వాడు, అఫెండర్ అంటే నేరం చేసిన వాడు. రెండింటికి తేడా ఉందిగా. అరెస్ట్ అయినంత మాత్రాన మీరు పేపర్ ఉంటే అక్యూజ్డ్ అనే అంటారు, అఫెండర్ అన్నారు. జడ్జిమెంట్ వచ్చినాక ఈయననే నేరస్తుడు అని ప్రూవ్ అయినాక అఫెండర్ అంటాం మనం. అంతదాకా అంటే నేరస్తుడు అని అనముంది. అభియోగం మోపబడిన వాడు అక్యూజ్డ్ అంటాం. అంటే ఓ పర్సన్ని అరెస్ట్ చేశాం, ఆయనకి లీగల్ రిప్రజెంటేషన్ ఉండాలి. ఓకేనా? సో కొన్నిసార్లు ఏంటంటే చిల్లర్ల వీధి అల్లర్లలో వెళ్ళిపోతుంది. దానికి మహా అంటే సంవత్సరం లేదా 6 months. అసలు అవన్నీ బెయిలబుల్ కేసెస్. పెనాల్టీ పెట్టిన ఫైన్ వేసినా కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియక అన్యాయంగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు. అంటే 6 నెలలు సంవత్సరం ఉండాల్సిన దగ్గర 5-6 ఏళ్ళు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే లీగల్ రిప్రజెంటేషన్ లేక. లాయర్ని పెట్టుకుందంటే స్తోమత ఉండదు. అడ్వకేట్స్ అంటే కొంచెం కాస్ట్లీ అఫేర్, జర మనీ ఉండాల్సి వస్తుంది. అది లేకపోతే వాళ్ళు ఉండదు. అలా మనీ పెట్టుకోలేక, అడ్వకేట్ని పెట్టుకోలేక చేసిన నేరానికన్నా ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు చెయ్యని నేరానికి ఉన్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఏమవ్వాలంటే అక్యూజ్డ్కి ఖచ్చితంగా లీగల్ రిప్రజెంటేషన్ ఉండాలి. ఇదే పాయింట్ మనం ఎలా చదువుతాం, ఆర్టికల్ 22లో కూడా వస్తుంది ఇదే పాయింట్. ఖచ్చితంగా ఉండాలి. అయితే అఫెండర్కి అక్యూజ్డ్కి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవనుకోండి, ఆయనకి స్టేట్ ప్రభుత్వం తరపు నుండి ఉచితంగా న్యాయవాదిని పెట్టాలి. సరేనా? ఇది అయితే ఈ విషయం యాక్చువల్లీ అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ చెప్పాలి, నువ్వు వెళ్ళి అడ్వకేట్ని పెట్టుకోవచ్చు, నీకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేకపోతే ఒక అప్లికేషన్ రాయి మెజిస్ట్రేట్ గారికి, ఉచితంగా ఒక న్యాయవాదిని ప్రభుత్వం పెడుతుంది నీకు అని చెప్పాలి. కానీ చాలా మంది చెప్పరు. అలా చెప్పకపోవడం వల్ల అన్యాయంగా ఉండిపోతారు అనమాట. ఈ కేసులో అలానే జరుగుతుంది. అన్యాయంగా ఒక మనిషి అంటే చేసిన నేరానికన్నా ఎక్కువ రోజులు అతను జైల్లో ఉండాల్సి వస్తుంది అనమాట. అంటే నిజంగా ఆ అఫెన్స్కి ఆయనకు పనిష్మెంట్ పడి ఉన్నా కూడా అంతకన్నా ఎక్కువ రోజులు అంటే అంతకన్నా తక్కువ రోజులు ఉండాల్సి వచ్చేది. అలా 21 క్లియర్, అర్థమైంది కదా? 21 చాలా ఇంపార్టెంట్. ఈ కేసెస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ కేసెస్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, మెయిన్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఈ కేసెస్ని ఆ సందర్భం ఇప్పుడు ఎన్వైరన్మెంట్ గురించి రాసినప్పుడు ఎంసీక్యూ అయితే ఆ కేసులు రాశారనుకోండి, సూపర్ ఉంటుంది ఇంకా మీ ఆన్సర్. ఆ పలానా కేసులో ఎన్వైరన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఇలా చెప్పారు అని ఇలాంటివి కొన్ని యాడ్ చేయడం వల్ల ఆన్సర్ ఇంకా బెటర్గా ప్రజెంటబుల్గా ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ వరకు మన ఫండమెంటల్ రైట్స్ అయిపోయాయి. రేపటి క్లాస్లో ఏం చేద్దామంటే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కేశవానంద డిస్కస్ చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్కి కొన్ని కేసెస్ ఉన్నాయి. ఓకేనా? గోలక్నాథ్, మినర్వా మిల్స్, శంకరి ప్రసాద్ కేసులు ఇవి ఉన్నాయి. అవి ఒక 2 సెషన్స్లో ఫినిష్ చేసేసుకుందాం. ఓకే? క్లియర్ కదా? షూర్? ఇవాళ క్లాస్ అర్థమైందా? వాజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? నచ్చుతుందా మీకు? హ్యాపీగానే ఉన్నారా? కన్సెంట్ వాలంటరీ కన్సెంటేనా? నేను కన్సెంట్ అడుగుతాను అనమాట. అదే ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుండి కన్సెంట్ అడగడం చాలా ఇంపార్టెంట్ అయింది. బిఫోర్ లా కాలేజ్కి వెళ్ళడానికి ముందు పెద్ద కన్సెంట్ అంత ఇంపార్టెంట్ అని తెలియలే. ఒకసారి లా ఫినిష్ అయినాక తెలిసింది అసలు కన్సెంట్ ఇంత ఇంపార్టెంట్. అందుకే అన్నిటికీ అడుగుతాను అనమాట. మీకు కన్సెంట్ ఉంది, మీకు నచ్చింది కదా? చలో, టేక్ కేర్.